నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు. రోమేల్కి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు నేను చదువుతానండి. రోమేల్కి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి ప్రారంభించి 28వ వచనం వరకు చదువుతాను. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందల విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడిన యుండుటకు ఆయన అలాగు చేసిన. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును, క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టి. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. 21 నుంచి 28 వచనాలు చదువుకున్న నా యొక్క ఫోకస్, నా యొక్క లక్ష్యము దేని మీద నేను పెట్టుకున్నానంటే 26వ వచనము మీద నేను ధ్యానము కొద్దిసేపు చేయాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును అనేటటువంటి దాని గురించి నేను కొద్దిసేపు మీతో మాట్లాడతాను. అదేవిధంగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం నుంచి ప్రారంభించి 4వ వచనము చివరి వరకు చదువుకుంటామండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసిను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని చెప్పి రాయబడింది. ఈ వాక్య భాగాన్ని చదివేదానికి కారణం ఏమిటి అంటేనండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైస్తవులు దేవుని యొక్క కృప అని చెప్పి తరచుగా కృప అనే పదం వాడుతూ ఉంటారు. క్రైస్తవులు కానటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క కృప అనేటటువంటి పదము విస్తృతంగా విస్తారంగా వాడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగమును తీసుకునేదానికి కారణము ఏమిటి అంటే, నీతి న్యాయములు లేకుండా కృప అనేటటువంటిది దేవుడి దగ్గర నుంచి వచ్చినా కూడా అది వ్యర్థము, అర్థము లేనటువంటిది, మోసకరమైనటువంటిది. నీతి న్యాయములు కృపకి సంబంధము లేకుండా, నీతి న్యాయము అనేటటువంటిది నెరవేర్చబడకుండా దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి భావము మీద, అనేటటువంటి నియమం మీద, అనేటటువంటి విశ్వాసం మీద నువ్వు ఆధారపడి ఉంటే, నువ్వు ఆధారపడినటువంటి ఆ కృప చాలా మోసకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది. అది నీకు విమోచనను, రక్షణను, మోక్షమును కలగచేయలేనటువంటి కృప. బైబిల్లో ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి అంశాల్లో, తర్వాత వచ్చి 8వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు అనేటటువంటి మాటను వాడినప్పుడు, ఉదాహరణకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక దగ్గర అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్పి రాయబడింది. సో కృప అనేటటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన మాటిమాటికి నొక్కి చెప్తూ ఉన్నాడు. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్పి. నూతన నిబంధన గ్రంథంలో కృప అనేటటువంటి ఆ పదానికి
గ్రేస్ అనేటటువంటి దానికి, రిడెంప్షన్ త్రూ గ్రేస్ అనేటటువంటి దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అంటే దేవుడు మన పట్ల కృప చూపించేదానికి దేవుడు దాని వెనక కార్యం అనేటటువంటిది చేశాడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేటటువంటిది చేశాడు, గ్రౌండ్ వర్క్ అనేటటువంటిది చేశాడు. ఆ గ్రౌండ్ వర్క్ ఏమిటి అంటే, దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, లేదంటే యేసు ప్రభు ద్వారా కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు, నీకు కృపను అనుగ్రహించేదానికి దేవుడు గ్రౌండ్ వర్క్ అనేటటువంటిది, ఒక పునాది అనేటటువంటిది వేయాల్సి వచ్చింది. ఆ పునాది మీదనే, ఆ పునాదిని ఆధారంగా చేసుకుని, ఆ గ్రౌండ్ వర్క్ని ఆధారంగా చేసుకుని దేవుడు యేసు ప్రభు ద్వారా తన దగ్గరకు వచ్చేటటువంటి వారికి కృపను అనేటటువంటి దాన్ని చూపించగలుగుతూ ఉన్నాడు. ఆ గ్రౌండ్ వర్క్ అనేటటువంటిది, ఆ పునాది అనేటటువంటిది కానీ మీరు కానీ తీసివేస్తే, దేవుడు నీ పట్ల కృప చూపించేదానికి, నీ పట్ల కరుణ చూపించేదానికి, నీ పట్ల మెర్సీ చూపించేదానికి, నీ పట్ల గ్రేస్ చూపించేదానికి ఆయనకి అవకాశం అంటూ ఉండదు. కాబట్టి ఆయన నీ పట్ల కృప చూపించే ముందు ఆయన మొట్టమొదటిగా ఒక గ్రౌండ్ అనేటటువంటిది, ఒక పునాది అనేటటువంటిది ఆయన వేశాడు. ఆ పునాది ఎవరు అంటే క్రీస్తు. ఆ పునాది ఎవరు అంటే దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు. ఆ పునాది ఎవరు అంటే మనుష్య కుమారుడు అయినటువంటి క్రీస్తు. ఆ పునాది ఎవరు అంటే దావీదు కుమారుడు అయినటువంటి క్రీస్తు. ఆయన ద్వారా లోకంలో ఉండేటటువంటి ప్రతి మనిషికి ఆయన కృపను చూపించేదానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. ఏంటి ఆ గ్రౌండ్ వర్క్ ఏంటి, ఆ ఫౌండేషన్ ఏంటి, దేని మీద దేవుని యొక్క కృప అనేటటువంటిది ఆధారపడింది అనేటటువంటి విషయాన్ని ఈ దినమున కొద్దిసేపు మనకుండేటటువంటి తక్కువ సమయంలో చర్చించుకుంటామండి. సమకాలీన సమాజంలో మనుషులు సంభాషణల్లో దేవుని గురించి, దేవుని యొక్క కృపను గురించి మాట్లాడడం అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కువగా అంటే మనకు కనిపిస్తుంది, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, దేవుడు కృపామయుడు, అంతా ఆయన కృపండి, పలానా ఆయన కృపండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ కృప అనేటటువంటి పదము అది విస్తారంగా వాడబడుతూ ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఏ ఆధారము లేకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా కృప, పలానా ఆయన కృప, పలానా అమ్మవారి కృప, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నో ప్రాబ్లం. వాళ్ళకు ఉండేటటువంటి భక్తిని బట్టి, ఆధ్యాత్మికత మీద వారికి ఉండేటటువంటి ఆసక్తిని బట్టి, వారి యొక్క జీల్ని బట్టి మాట్లాడుకోవచ్చు. కానీ బైబిల్లో మాత్రము దీన్ని మాత్రమే నేను పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తాను. ఈ గ్రంథమును మాత్రమే, ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే కృప అనేటటువంటిది దేవుడు చూపించేటప్పుడు ఆయన ఎక్కడా కూడా దేవుని తన ప్రమాణమైనటువంటి నీతిని, తన ప్రమాణమైనటువంటి న్యాయాన్ని పక్కకు తోసివేసి, లేదంటే దాన్ని క్రిందకి దించి, నీతిని న్యాయానికి సరి అయినటువంటి స్థాయి ఇవ్వకుండా ఆయన కృపని అధికంగా ఏమీ చూపించాల బైబిల్లో. ఆయన మానవుడి పట్ల కృప చూపించేటప్పుడు ఆయన మొట్టమొదటగా తీసుకున్నటువంటి చర్య ఏంటి అంటే, కార్యము ఏమిటి అంటే, కృప చూపించేదానికి ఆయన నీతిని న్యాయాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే కృప చూపిస్తూ ఉన్నాడు. సరే, ఇంకొంచెం ముందుకు పోబోయే ముందు ఒక మాట చెప్పి ముందుకు పోతాను. కృప అంటే కొంచెము క్రైస్తవ పరిభాష తెలిసినటువంటి వాళ్ళు, క్రైస్తవ విశ్వాసంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అని చెప్తారు. అంటే అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా ఒక వ్యక్తి పట్ల ఇంకొక వ్యక్తి చూపించేటటువంటి దయ, కరుణ, వాత్సల్యత, చేసేటటువంటి సహాయము, మంచితనము అనేటటువంటి దాన్ని కృప అని చెప్పుకోవచ్చు. సాధారణంగా వాడుకలో, చలామణిలో ఉండేటటువంటి అర్థం అది. కానీ కృపకి ఆ డైమెన్షన్తో పాటు ఇంకొక ఇది కూడా ఉంది. అది ఏమిటి అంటే యాక్సెప్టెన్స్, అంటే స్వీకరించడం, ఒక వ్యక్తిని అంగీకరించడం అనేటటువంటిది. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు పాపము చేసినటువంటి వారిని, శిక్షకు అర్హులైనటువంటి వారిని,
దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేదానికి, దేవుని యొక్క సహాయాన్ని, మంచితనాన్ని, కృపలని, కనికరాన్ని పొందేదానికి అర్హత లేనటువంటి వారిని ఆయన తన పిల్లలుగా స్వీకరించడం, అంగీకరించడం కూడా కృప అని చెప్పుకోవచ్చు. యాక్సెప్టెన్స్ ఈజ్ ఆల్సో గ్రేస్. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అటువంటి అర్హత లేనటువంటి ప్రజలకి, యోగ్యత లేనటువంటి ప్రజలకి ఆయన తన సహాయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, దీవెనలను ఇచ్చేటటువంటి దేవుడు, వారి పట్ల కరుణను చూపించేటటువంటి దేవుడు, వారికి సహాయం చేసేటటువంటి దేవుడు, వారికి మేళ్లను చేసేటటువంటి దేవుడు. యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక దగ్గర ఏమంటాడంటే, నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద తన వర్షమును కురిపించేటటువంటి దేవుడు. తన అనేటటువంటి పదం మీరు గుర్తుపెట్టుకోండి. నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపచేసేటటువంటి దేవుడు. మానవ జాతికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ థింగ్స్ అన్నీ కూడా దేవుడు వాళ్ళ యొక్క అర్హతను బట్టి, వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి దేవుడు వాళ్ళకి ఇవ్వడంలే, ఉచితంగానే ఇస్తూ ఉన్నాడు. వర్షము ఉచితమే, గాలి ఉచితమే, సూర్యరశ్మి ఉచితమే, వెలుగు ఉచితమే, అన్నీ కూడా ఉచితమే. గ్రేస్ అనేటటువంటిది అక్కడ కనిపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ కామన్ గ్రేస్. అది గ్రేస్ అంటే అర్హత లేదు. కానీ ఇంకొక దగ్గరకు వచ్చినప్పుడు, రక్షణకు వచ్చినప్పుడు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేటప్పుడు దేవుడు కృప చూపించేదానికి ఆయన ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అది ఏమిటి అంటే, కృప చూపించదలుచుకున్నప్పుడు దేవుడు తన నీతిని, తన న్యాయాన్ని ఆయన తృప్తిపరచిన తరువాత ఆయన కృప చూపిస్తాడు. అంటే ఒక పాపం చేసినటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నా పాపములను క్షమించు అని చెప్పి అడిగితే, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు యేసు ప్రభువుని బట్టి మాత్రమే, కేవలము ఆయన్ని బట్టి మాత్రమే, దిస్ ఈజ్ ఏ కండిషనల్ థింగ్. చూడండి, దీనికి ఒక కండిషన్ అనేటటువంటిది, ఒక షరతు అనేటటువంటిది ఉంది. ఎందుకు అక్కడ షరతు ఉంది అంటే కారణం ఏమిటి అంటేనండి, దేవుళ్ళలో కృప అనేటటువంటిది ఉంది, కరుణ అనేటటువంటిది ఉంది. కానీ నీ పాపాలని ఆయన క్షమించే ముందు ఆయన ఒకటి మాత్రం స్పష్టంగా చేసి తీరాల. అది ఏమిటి అంటే, నీ పాపములకి శిక్ష అనేటటువంటిది విధించబడాల. నువ్వు చేసినటువంటి పాపము, నువ్వు చేసినటువంటి దోషకార్యములు, నీ యొక్క అపవిత్రత, నీ యొక్క దుర్నీతి, నీ సమస్తమైనటువంటి రహస్య పాపములు అవన్నీ ఉన్నాయి చూసావా, వాటికి శిక్ష అనేటటువంటిది విధించబడాల. దేవుడు నీ దగ్గర నుంచి ఎటువంటి వెల చెల్లించమని చెప్పి నిన్ను అడగడంలే. పాపాన్ని క్షమించేదానికి దేవుడు నీ దగ్గర నుంచి వెల చెల్లించు అని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగడంలే. బైబిల్లో ఎప్పుడు లేదది ఆ పదం. పాప క్షమాపణ అనేటటువంటిది బైబిల్ మాటికి ఉద్ఘాటించేటటువంటిది ఏమిటి అంటే ఉచితము, ఇట్స్ ఫ్రీ. కానీ దేవుడు నీ యొక్క పాపాన్ని క్షమించేదానికి ఆయన తన నీతిని, తన న్యాయాన్ని, తన యొక్క పరిశుద్ధతని ఆయన తృప్తిపరచుకోవాల్సి ఉంది. అంటే ఆయన నీతికి, ఆయన న్యాయానికి, ఆయన పరిశుద్ధతకి, ఆ ప్రమాణాలకి భంగం కలిగించే విధంగా ఆయన నీకు పాప క్షమాపణ అనుగ్రహించబడలే. చాలా ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకో, నీ పాపాలను ఆయన క్షమించినప్పుడు ఆయన నీ యొక్క పాపానికి శిక్ష అనేటటువంటిది విధించాడు. నీ పాపాన్ని ఆయన శిక్షించాడు, నీ పాపానికి ఆయన వెల చెల్లించాడు. కానీ నీ ద్వారా కాదు, నీకు బదులుగా క్రీస్తు, తన కుమారుడైనటువంటి క్రీస్తు శరీరంతో ఈ లోకంలోనికి వచ్చి నువ్వు చేసినటువంటి పాపాలకి ఆయన శిక్ష భరించి, నీ దోషములు ఆయన మీద వేసుకొని, నీ పాపములు ఆయన మీద వేసుకుని, నీకు బదులుగా దేవుని నీతి వలన, దేవుని న్యాయము వలన, దేవుని పరిశుద్ధత వలన వచ్చినటువంటి శిక్ష ఆయన భరించాడు. కాబట్టి, ఆయన సహించాడు కాబట్టి, ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు కాబట్టి, దాన్ని ఆధారంగా చేసుకుని, దాన్ని బేసిస్గా చేసుకుని, దాన్ని మూలముగా చేసుకుని దేవుడు నిన్ను ఉచితంగా క్షమించి తన పరిశుద్ధ రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటూ
ఉన్నాడు. అంటే దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా నీకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కృపామయుడైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి వాడు. తన్ను తాను ఆయన మోషేకి కనపరుచుకున్నప్పుడు పర్వతం మీద, ఆ సీనాయి పర్వతం మీద ఆయన ముందర నడిచిపోతూ ఆయన ఏమంటాడంటే, కరుణ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు అని చెప్పి తన నామాన్ని ప్రచురపరుచుకుంటాడు. గాడ్ సో గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ అని చెప్పి చెప్తాడు. ఆ నేచర్ అనేటటువంటిది, కృప అనేటటువంటి స్వభావం అనేటటువంటిది ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుళ్ళలో ఉంది. అదే సమయంలో ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుళ్ళలో నీతి, న్యాయము, పరిశుద్ధత అనేటటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటివి. వాటికి భంగం కలిగిస్తూ ఆయన పాపాన్ని క్షమించలేడు. ఆయన నిన్ను క్షమిస్తున్నాడంటే నీ పాపానికి ఎక్కడో ఒక దగ్గర శిక్ష అనేటటువంటిది పడి తీరాల. ఎవరి మీద పడింది? ఎవరు నీ పాపానికి క్షమించారు? పూర్వకాలంలో ఇశ్రాయేలీల్లో కొంతమంది ఏ విధంగా అనుకునేటటువంటి వాళ్ళంటే, దేవుడు నా పాపములను తన వీపు వెనక పడవేసుకుంటాడని చెప్పి ఒక దగ్గర వాక్యంలో రాయబడింది. ఇంకొక దగ్గర నా పాపములను నువ్వు సముద్రంలో పడేస్తావని చెప్పి రాయబడింది. ఇంకొక దగ్గర నా పాపములను, నా అతిక్రమములను తూర్పు నుంచి పడమర ఎంత దూరం ఉందో అంత దూరము తీసివేస్తున్నాయని చెప్పింది. సమస్య ఏమిటి అంటే అండి, చేసినటువంటి పాపానికి శిక్ష ఎవరు చెల్లించారు? ఇష్యూ అది. నీ దేవుడు కృపామయుడు అని చెప్పి నువ్వు చెప్పుకోవచ్చు, లేదంటే నువ్వు ఆరాధించేటటువంటి నీ యొక్క దేవుడు కావచ్చు, లేదంటే గురువు కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. సమ్ పర్సన్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్, యూ మే సే హీ ఈజ్ వెరీ గ్రేషియస్ అని చెప్పి నువ్వు చెప్పుకోవచ్చు. హీ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఒక పెద్ద ఫ్యాషన్ పదం అయిపోయింది. ప్రతి ఒక్కడు కృప గ్రేస్ గ్రేస్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. స్పిరిచువాలిటీని గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కడు గ్రేస్ గురించే మాట్లాడతాడు. విషయం ఏంటి అంటే, ఆ గ్రేస్ ఇచ్చేదానికి ఆ దేవుడు చేసినటువంటి పని ఏంటో మాత్రం చెప్పడు. ఆ గ్రేస్, ఆ కృప అనేటటువంటిది నీ మీద చూపించేదానికి దేవుడు నీ పాపాన్ని ఎక్కడ పడవేశాడు అనేటటువంటిది చెప్పడు. నువ్వు చేసినటువంటి పాపము ఎక్కడికి పోయింది అది ఇష్యూ. అదృశ్యమైపోద్దా? నువ్వు ఒకడికి అన్యాయం చేసావు, ఒకడికి నరహత్య చేసావు, వ్యభిచరించావు, ఇంకొకటి భూమి లాక్కున్నావు, లంచం తీసుకున్నావు, అనేక రకాలైనటువంటి అతిక్రమాలు దేవుడి దృష్టిలో చేసావు, మానవుల దృష్టిలో నువ్వు చేసావు. అవన్నీ ఎక్కడికి పోయినట్టు? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు, నువ్వు చేసినటువంటి మోసము, నువ్వు చేసినటువంటి అతిక్రమములు మనుషులకి కనబడడం లేదని చెప్పి నువ్వు చేస్తుండొచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అవన్నీ ఎక్కడికి పోయినట్టు? వేర్ హ్యావ్ దే గాన్? హూ పెయిడ్ ద ప్రైస్ ఫర్ దట్ సిన్? ఎవరు నీ పాపానికి శిక్ష భరించారు? అది నువ్వు సెటిల్ చేసుకోకుండా, నీ దోషము ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా నీలో నుంచి తీసివేయబడింది అనేటటువంటిది నువ్వు సెటిల్ చేసుకోకుండా, దేవుడు కృప కలిగినటువంటి వాడు, దేవుడు నన్ను అంగీకరిస్తాడు, దేవుడు నన్ను స్వీకరిస్తాడు అనేటటువంటి భ్రమలో నువ్వు ఉన్నావేమో. జాగ్రత్త. ఎందుకు అంటే, నిజమైనటువంటి దేవుడు, ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి వాడైతే, ఆయన సత్యవంతుడైతే, ఆయన పవిత్రత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడైతే, చేసినటువంటి పాపము దానికి లెక్క ఎవడు అప్పచెప్తాడరా అని చెప్పి నిన్ను అడగాల. నువ్వు చెప్తావా, లేదంటే ఇంకెవరైనా చెప్తారా? ఆ క్వశ్చన్ అనేటటువంటిది సెటిల్ కావాలా. అది సెటిల్ చేసుకోకుండా ఆ దేవుడు చెయ్యెత్తి సినిమాల్లో మాదిరి వస్తా, నీ తపస్సు పట్ల నేను చాలా సంతృప్తి చెందాను, నేను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నానని చెప్పి చెప్పచ్చు. సినిమాల్లో అయితే బాగుంటుంది. ఆ విధంగా దేవుడు ప్రత్యక్షమై, ఇంకెవరైనా ప్రత్యక్షమై చెయ్యి అభయహస్తం ఇచ్చేసి, అంతా నేను సెట్ చేసేసాను, నేను ఆశీర్వదిస్తున్నా. విషయం ఏమిటి అంటే, ఆ దేవుడు నీ యొక్క పాపాన్ని ఏం చేశాడు, నిన్న ఆయన నీతిమంతుడుగా ఏ విధంగా తెలుస్తున్నాడు, దానికి ఒక ఆధారం అంటూ కావాలా. నీ తర్కాన్ని బట్టి నువ్వు ఆలోచించు, తర్కాన్ని ఉపయోగించు. ఎక్కడ పోయింది నీ పాపము? ఎవరి మీదకు పోయింది? ఒక ఎద్దును వధిస్తే నీ పాపం దాని మీదకి పోతుందా? ఒక గొర్రెను వధిస్తే నీ పాపము గొర్రె మీదకి పోతుందా? నువ్వు ఒక కోడిని కోస్తే నీ పాపం ఆ కోడి మీదకి పోతుందా? లేదంటే ఎక్కడైనా యోర్దాను నది లాంటి పుణ్య నదుల్లో, యోర్దాను నది అదొక పుణ్య నది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అటువంటి నదిలో స్నానం చేసి కడుక్కుంటే ఆ నదిలో ఉండేటటువంటి నీళ్లు నీ పాపాన్ని తొలగిస్తాయా? లేదంటే ఒక పుణ్యస్థలం దగ్గరకు పోతే, యెరూషలేము పుణ్యస్థలం అనుకో, నువ్వు అక్కడికి పోతే అక్కడ నీ పాపం తొలగించబడుతుందా? ఎక్కడికి వెళ్ళింది నీ పాపం?
ఎవరు దానికి వెల చెల్లించారు? ఏ విధంగా అది నీలో నుంచి తీసివేయబడింది? నీ క్షమాపణకి ఆధారం ఏంటి? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద గ్రేస్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్? ఆన్ వాట్ బేసిస్ యువర్ గాడ్ కెన్ ఫర్గివ్ యూ? These are the things you must answer. These are the things that you must raise in your heart. And you should answer them logically, legally, spiritually. అన్నీ కూడా సాటిస్ఫై కావాలా. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి విశ్వాసులకి ఆయన ఉత్తరం రాస్తూ ఆయన అద్భుతంగా ఆ మాట రాశాడు. ఏమని చెప్పి రాస్తాడంటే, మొట్టమొదటిగా ఆయన కొన్ని విషయాల్ని స్థాపిస్తాడు. ఏమని చెప్పి స్థాపిస్తాడంటే, ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఏ భేదము లేదు, గ్రీకు వాడని లేదు, హెలెలీయుడని లేదు, యూదులని లేదు. ఎవ్రీ వన్ అండర్ ద సన్, ఎవ్రీ వన్ హూ ఎవర్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, హూ ఎవర్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా పాపము చేసినటువంటి వాడే. ఆ పాపము చేశాడు కాబట్టి ఈ పాపము చేసినటువంటి వాడిని రక్షించుకునే దానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము. దట్స్ గాడ్స్ వే ఆఫ్ షోయింగ్ హిజ్ రైచియస్నెస్. నీ నీతి కాదు, నీ ధర్మం కాదు. ఆయన ప్రకారము నిన్ను నీతిమంతుడిగా ఎట్లా తీర్చాలనేటువంటిది ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన పద్ధతి అది. ఈజ్ ద సావరిన్ లార్డ్. హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ హౌ ఏ మ్యాన్ షుడ్ బి డిక్లేర్ రైచియస్ ఆర్ హోలీ. ఆయనకి మాత్రమే అది ఉంది. ఎందుకంటే బికాజ్ హీ ఈజ్ సావరిన్ లార్డ్, బికాజ్ హీ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్. ఆయనకి మాత్రమే హక్కు ఉంది. నా పద్ధతిలో నేను పోతా, ఇది నా పద్ధతి, ఉంచుకో, నీ పద్ధతి ఉంటే ఉంచుకో. బట్ యు ఆర్ నాట్ ద సావరిన్ గాడ్. నువ్వు కాదు కదా దేవుడివి, నువ్వు కేవలం మానవుడివి. నీకు దోచినటువంటి పద్ధతిలో నేను ఈ పద్ధతిలోనే పోతా, పో. కానీ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. దేవుడు పాపాన్ని క్షమించేదానికి నీతిని, న్యాయాన్ని భంగపరచడు. హీ విల్ నాట్ డైల్యూట్ హిజ్ ఓన్ రైచియస్నెస్, హిజ్ ఓన్ హోలీనెస్ ఇన్ ఆర్డర్ టు ఫర్గివ్ ఏ పర్సన్. రెండూ సమంగా ఉండాలి ఆయన దగ్గర. ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన పరిశుద్ధత నెరవేర్చబడాలా, వాటికి భంగం కలగకూడదు. అదేవిధంగా ఆయన నీ పట్ల కృప చూపిస్తూ నిన్ను ఆయన రక్షించాలా, అది కూడా ఆయన స్వభావమే. రెండు కూడా కలవాలా. అవి రెండు ఎట్లా కలుస్తాయి? దేవుని యొక్క ప్రేమ, కనికరము, పరిశుద్ధత ఒక పక్క, ఇంకొక పక్క దేవుని యొక్క కృప. ఇవి రెండు ఎట్లా కలుస్తాయి? పాపానికి శిక్ష విధించబడాల్సిందే. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఎక్కడికి పోయింది? అది నువ్వు చేసినటువంటి పాపాలు ఎక్కడికి పోయావు నువ్వు చెప్పగలవా? నువ్వు ఆరాధన చేస్తావు, దేవుడి దగ్గరికి వెళ్తావు, అనేకమైనటువంటి కానుకలు ఇస్తావు, ఇవన్నీ చేస్తావు. నీ పాపాలు ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి మీదకి వెళ్ళినాయి, దానికి ఏ విధంగా వెల చెల్లించబడింది, ఏ విధంగా అది తృప్తిపరచబడింది, ఏ విధంగా నీ పాపం తీసివేయబడింది? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఏది పూర్వకాలంలో 6వ శతాబ్దంలో అనుకుంటా, ఆయన పెద్ద మ్యాథమెటిషియన్ ఉండేవాడు, పైథాగరస్ అని. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఈ జన్మలో నువ్వు చనిపోతావు, చనిపోయిన తర్వాత నీ ఆత్మ వేరుపడుతుంది, ఆ వేరుపడినటువంటి ఆత్మ పోయి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది, మనము వీలైనంత వరకు వర్చువస్ లైఫ్, మంచి లైఫ్ జీవించాలా, లేదంటే చెట్లు, పుట్టలు, జంతువులు అనేటటువంటి వాటిని ధరిస్తావు అని చెప్పి సంథింగ్ అటువంటి దాన్ని ఏదో చెప్పాడు ఆయన. ఒకవేళ నువ్వు పైథాగరస్ అనుకుంటున్నట్టు, వచ్చే జన్మలో నేను నా పాపాలకి నేను చెల్లిస్తా, అటు వచ్చే జన్మలో ఈ విధంగా ఏమండి నువ్వే చెల్లించుకుంటూ, నీ పాపాలకి నువ్వే వెల చెల్లించుకుంటూ, నీ పాపానికి నువ్వే పరిష్కారం చూపించుకుంటూ ఉంటే దేవుడికి కృప ఉంది అని చెప్పి అట్టే చెప్పగలవు. బికాజ్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ ఓన్ సిన్స్. వేర్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ దిస్? ఇఫ్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ ఓన్ సిన్స్, నీ పాపాలకు నువ్వే వెల చెల్లించుకుంటూ ఉంటే, నీ పాపాలకు నువ్వే ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటే దేవుడి కృపకి స్థానం ఏది? బైబిల్ చాలా ప్రత్యేకమైనటువంటిది. ఒకవైపు నువ్వు పాపం చేసేవు అని చెప్తూనే నీ పాపము ఏదో గాలిలో అదృశ్యమైపోయేటట్టు చేయలే ఆయన. నీ పాపాన్ని తన కుమారుడైనటువంటి క్రీస్తు మీద ఆయన వేసి, ఇందాక మనం చదువుకున్నాం రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3 నుంచి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. ఇక్కడ క్లియర్గా, స్పష్టంగా,
తేట తెల్లంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. పాపము, దానికి శిక్ష ఎవరు చెల్లించారు, ఎవరి మీద ఆ పాపము వేయబడింది, నీ దోషము ఎవరి మీదకి వెళ్ళింది, అది అదృశ్యమైపోలే, గాలిలో నీళ్ళల్లో కడగబడేది కొట్టుకోపోలే. నీళ్ళు ఎట్లా తీసేస్తాయండి ఈ పాపాన్ని? యోర్దాను నదిలో ఉండేటటువంటి నీళ్లు నీ పాపాన్ని తీసేస్తాయా? యెరూషలేంకి వెళ్ళి ఏదన్నా గొర్రెని నరికితే పాపం పోద్దా? కానుకిస్తే, బంగారు ఇస్తే పాపం అదృశ్యమైపోతుందా? పోదుగాక పోదు. దేవుడు ఆ పాపాన్ని ఆ విధంగా తీసివేడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఏమిటి అంటే, తన కుమారుణ్ణి శరీరంతో పంపి ఆ శరీరంతో ఉండేటటువంటి ఆ దేవుని కుమారుని మీద, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి యొక్క పాపమును ఆయన మీద వేసి పాపానికి శిక్ష విధించాడు. కాబట్టే, అందువలననే పాపాలు క్షమించబడుతున్నాయి. అంటే దేవుడు గ్రేస్ అనేటటువంటిది చూపించక ముందు ఆయన తన నీతిని, తన న్యాయాన్ని, తన పరిశుద్ధతని నెరవేర్చుకునేదానికి తన కుమారుణ్ణి పాపములకి ప్రాయశ్చిత్తం చేసేదానికి కరుణాధారంగా ఆయన బయలుపరిచాడు. కరుణని చూపించేదానికి ఆధారంగా దేవుడు యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. అంటే దేవుడు నీ పట్ల కరుణ చూపించేదానికి, తన కృపని ఆధారం చేసుకునేదానికి యేసు ప్రభుని ఆయన పంపించాడు. ఆ యేసు లోక పాపముల నిమిత్తమై శిక్ష భరించినటువంటి దేవుడు. లోక పాపముల నిమిత్తమై శిక్ష భరించినటువంటి పాపం ఎక్కడికి అదృశ్యమైపోలే, అది నీళ్ళల్లో పోలే. బంగారు నీ పాపాన్ని తీసివేయలేదు, పట్టు వస్త్రాలు నీ పాపాన్ని తీసివేయలేదు, ఏమంటే పుణ్య స్థలాలు నీ పాపాన్ని తీసివేయలేదు. ఏది కూడా, నువ్వు యెరూషలేముకు పో, లేదంటే ఇంకెక్కడన్నా రోమ్లో వాటికన్కు పో, ఇంకెక్కడైనా పుణ్యస్థలాలకు పో, అది ఏది కూడా నీ పాపాన్ని తీసుకోదు. కేవలము యేసు ప్రభు మాత్రమే నీ పాపాన్ని తీసివేయగలిగినటువంటి వ్యక్తి. ఆయన నీ పాపములకు ఆయన వెల చెల్లించడు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నిన్ను క్షమించేదానికి, నీ పట్ల కృప చూపించేదానికి దేవుడు యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపి ఆయన పాపానికి శిక్ష ఆయన మీద వేశాడు. యేసు ప్రభు వచ్చినటువంటి పని అదే. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పుట్టిన యొక్క కారణం అదే, పాపాన్ని తీసివేసేదానికి ఆయన వచ్చాడు. అది దేవుని యొక్క మార్గం, మనుషుల మార్గం కాదు అది. నా దేవుడు కృప కలిగినటువంటి వాడు అనేటటువంటి మాట నువ్వు ఉపయోగించే ముందు ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయి. నీ పాపాలకి ఎవరు శిక్ష విధించారు? బైబిల్లో పాపానికి శిక్ష విధించబడినట్లు స్పష్టంగా రాయబడింది. ఇందాక నేను మీకు చూపించాను. చిట్ట చివరి మాటగా ఒకటి మాట చెప్తాను. గ్రేస్ వితౌట్ జస్టిస్ ఈజ్ డిసెప్షన్. అంటే పాపానికి శిక్ష విధించబడకుండా దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడంటే భయంకరమైనటువంటి మోసం, అది గుర్తుపెట్టుకో. కాబట్టి బైబిల్లో స్పష్టంగా దేవుడు కృప చూపించే ముందు పాపానికి శిక్ష విధించాడు. నీ దోషాలు ఎవరి మీదకు పోయినాయి, నీ పాపం ఎవరి మీదకు పోయింది, ఎవరు దానికి వెల చెల్లించారో స్పష్టంగా రాయబడింది. అది అదృశ్యమైపోలే, కాలగర్భంలో కలిసిపోలే, ఆ విధంగా ఏమి జరగలే. ప్రతి పాపానికి యేసు ప్రభు వెల చెల్లించాడు. ఎవ్రీ సిన్ దట్ యూ ఎవర్ కమిటెడ్, ఎవ్రీ సిన్ దట్ ఐ ఎవర్ కమిటెడ్, ఎవర్ సిన్స్ మై బర్త్ until this day, every sin that I have committed has been paid for by Jesus Christ on the cross. Therefore, God has given me freely grace. I am under grace, not under the law. చూడండి, కాబట్టి గ్రేస్ అనేటటువంటి పదమును ఉపయోగించేటప్పుడు చీప్గా, చౌకబారుగా ఉపయోగించుకో. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడేటప్పుడు దేవుడి కృపండి, గాడ్ ఈజ్ గ్రేస్, గాడ్ ఈజ్ గ్రేట్ అనేటటువంటి చౌకబారుగా ఆ పదాన్ని వాడకు. అది చాలా విలువ కలిగినటువంటిది కృప అంటే. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. యేసు నామములో ఆమెన్.